వెల్కమ్ టు ప్రేమాస్ కుక్కరీ కార్నర్. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ కారం మసాలా దోశ రెసిపీ తీసుకొచ్చాను. దీనికోసము మనము 2 కప్స్ రైస్, హాఫ్ కప్ ఉరద్ దాల్, 1 స్పూన్ మేతి, ఒక 5 to 6 అవర్స్ నానబెట్టాలండి. నానబెట్టి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ పిండి వేసుకొని ఓవర్ నైట్ మనము పులియబెట్టాలి. ఓవర్ నైట్ పులియబెట్టిన తర్వాత పిండి బాగా మృదువుగా వస్తుంది. వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఇంగువ పొడి కొద్దిగా వేసుకోవాలి, 1 స్పూన్ చక్కెర వేసుకోవాలి. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత ప్యాన్ని చూడండి, ఈ విధంగా బాగా వేడిగా ఉండాలి. పైన వేడి అయిన తర్వాత మీడియంలో పెట్టుకొని ఈ విధంగా దోశలు వేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా వస్తుంది దోశలు. మనకు కావాలంటే కొద్దిగా అటుకులు కూడా వేసుకోవచ్చు. పిండి రుబ్బేటప్పుడు ఒక 10 minutes ముందు నానబెట్టుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. నేనైతే గీ వేసుకుంటాను, కానీ ఇక్కడ ఆయిల్ వేసాను. చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్లో వస్తుంది, మంచి రంగులో వస్తుంది. చాలా స్మూతీగా ఉంటుందండి. బై ద సేమ్ టైము కొద్దిగా క్రిస్పీగా కూడా ఉంటుంది. తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. నేను ఎన్నో రకాల దోశలు చేస్తూ ఉంటానండి. రాగి దోశ, సజ్జల దోశ, జొన్నల దోశ, అలాగే చిరుధాన్యాలు అన్నీ కలిపి చేయడము, ఇలా రకరకాలుగా చేస్తున్నాను. ఇది కారం చట్నీ కోసం అండి. 1 ఆనియన్, ఒక 4-5 ఎల్లిపాయలండి, కొద్దిగా సాల్ట్, ఇట్లా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి, ఒక 2 teaspoon కారం వేసుకున్న తర్వాత ఉప్పు సరిపడా ఉందా లేదో చూసుకొని మరి కొద్దిగా కలుపుకోవాలి. అంత పచ్చిగానే అండి, నేనేం ఫ్రై చేయలేదు. రాయలసీమ టైం ఇలా అన్ని పచ్చి కారమే ఎక్కువ తింటారు. కొద్దిగా ఆయిల్, రీఫైండ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. కలిపేసి ఈ విధంగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. 2 దోశలు తినేవాళ్ళు 3-4 తింటారు ఇలాంటి కారం చట్నీ ఉంటే. నేను కారం చట్నీతో పాటు పల్లీల చట్నీ మరియు పప్పుల చట్నీ కూడా చేస్తాను. ఈరోజు పప్పుల చట్నీ కూడా చేశాను, కారం చట్నీ తినని వాళ్ళ కోసము. చూడండి పప్పుల చట్నీ, కొబ్బరి వేసి పప్పుల చట్నీ. ఇది పునుగులు కూడా కొద్దిగా చేశాను. ఇది మసాలా టీ అండి, సైడ్ డిష్ ఉండాల్సిందే మసాలా టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది మా అమ్మగారు, ఆమె రెసిపీసే నేను ఈ ఛానల్లో ఎక్కువగా చేస్తుంటాను. థ్యాంక్ యూ మమ్మీ. బై బై.